నమస్తే వాయిస్ ఫర్ నేషన్ కి స్వాగతం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు. కేంద్రానికి రెండు రాష్ట్రాలు సమానమేనని నొక్కి చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించాలని సూచించారు. ఇవాళ మంగళవారం కరీంనగర్లో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో బీసీలు 51%, కాంగ్రెస్ సర్వేలో మాత్రం 46% అని ప్రశ్నించారు. బీసీలో ముస్లింలకు కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం 5%మేనని చెప్పుకొచ్చారు. బీసీ ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకించామని స్పష్టం చేశారు. బీసీలో ముస్లింలను కలిపితే ఆర్డినెన్స్ ను మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది, వినిపించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడొద్దని చెప్పినాం. వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది, గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో అన్యాయం జరగనీయం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉండాలి. రేపు గట్టిగా వాదించాలి, గట్టిగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి. న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి. మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము బనకచెర్ల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీ ఉన్నాం. మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదాన్ని, తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని పక్కా ప్రశ్నిస్తాం, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటాం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. దీని వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు, కొన్ని వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేకుండా వివరిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు, సోకాల్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఆ రోజు ఎవరు అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు, పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు, హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన మనం సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. 5% తగ్గించారంటే
దాదాపు 18 లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే. ఇక్కడే అన్యాయం జరిగింది. ఇక్కడనే అన్యాయం జరిగింది. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా 10% తీసేస్తే 42%. దీనిలో మళ్ళా మనం సమాజం గమనించాలి, బీసీలు గుర్తించాలి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 27% ఆల్రెడీ ఉంది. 32% ఇస్తున్నారు. 10% బీసీ ముస్లిం తీసేస్తే ఇక 10% చేస్తే 32%. 32%లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 5% బీసీలకు ఇచ్చేది. మీరు కొండం దవ్వి ఎలికని పట్టినట్టు శాస్త్రం. 42%, 10% ముస్లిం చేస్తే ఇంకా 32%. 32%లో ఆల్రెడీ 5%, 27% ఆల్రెడీ ఉంది. మీరు ఇచ్చేదంతా 5%. వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నది. వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత? 12%. ముస్లిం జనాభా 12%. 12%లా అంటే 80% ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ. ఎవరు? ముస్లింస్. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమన్నా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%. 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది అలా కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ను ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్క న్యాయం? కానీ ఇక బీసీలో ఉన్నటువంటి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదుగా.